ఆ, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ద మీడియా. చాలా లేట్ అయిందని నాకు తెలుసు, బట్ ఓపిక్గా ఎంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో స్టేజ్ మీద మా వాళ్ళంతా మా సినిమా గురించి మాట్లాడింది మీరు విన్నారు. ఆ, వాళ్ళు ఎంత జెన్యున్గా, ఎంత ఆనెస్ట్గా ప్రతి విషయం షేర్ చేసుకున్నారో చూశారు. సో అది వింటేనే మీకు అర్థమైపోవాలి మేమంతా ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశాము అనేది. సో దట్ ఈస్ వాట్ చాయ్వాలా ఇస్ అబౌట్ అండి. చాలా నిజాయితీతో చేశాము, చాలా జాగ్రత్తగా చేశాము. సో ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే ఈ కథ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. అదైతే నేను డెఫినెట్గా నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫస్ట్ టైం మీ కథ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఇమోషన్ నాతో పాటు చాలా రోజులు ఉండిపోయింది. ఇమోషన్ అని అలా అని చెప్పి ఏదో హెవీగా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదండి. మనకు తెలిసిన విషయాలే, చాలా సింపుల్ విషయాలే. మనం కొన్ని కొన్ని కాన్వర్జేషన్స్ మన ఫాదర్తో కానీ, మన మదర్తో కానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో మనం ఆ కాన్వర్జేషన్ని ఇద్దరు సిగ్గు వల్ల, భయం వల్ల మనం డిలే చేస్తూ ఉంటాము. అలాంటి కాన్వర్జేషన్స్ కొన్ని ఈ ఫిలింలో ఉన్నాయి. అవి డెఫినెట్గా యూనో మనకు ఎక్కడో అక్కడ రిలేట్ అవుతాయి. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్. నాది కసిరెడ్డి గారిది ఉన్న ఈ ఏదైతే బాండింగ్ ఉందో ఈ ఫిలింలో, మీ లైఫ్లో ఉన్న మీ ఫ్రెండ్తో ఉన్న బాండింగ్ లానే ఉంటుంది. అండ్ ద ఫాదర్ సన్ ఇమోషన్ విచ్ ఇస్ ది కోర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. బేసిక్గా రాజీవ్ గారు ఆయన అయితే లైఫ్ పెట్టేశారు ఈ క్యారెక్టర్లో అని నాకు అనిపించింది. నాకు ఏ ఒక్క రోజు కూడా ఏదో ఇప్పుడు నేను వెళ్ళి డైలాగ్ నేర్చుకుని కష్టపడి చెప్పాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. బికాజ్ ఎందుకంటే అంత ఫైన్ యాక్టర్ మన ముందున్నప్పుడు, ఇందాక రాజీవ్ గారే అన్నట్టు మనకి జనరల్ గా ఆపోజిట్ ఉన్న యాక్టర్ మంచి యాక్టర్ అయినప్పుడు మనలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని, అలా నాకు ఈ పర్టికులర్ ఫిలిం లో చాలా మంచి యాక్టర్స్ తో పనిచేసే అవకాశం దొరికిందండి. సో యూనో నేను బాగా చేశాను అని నేను అనుకుంటున్నాను. బట్ దాంట్లో మేజర్ క్రెడిట్ ఆల్సో గోస్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్, కసిరెడ్డి గారు కానీ, లేకపోతే రాజీవ్ గారు కానీ. అండ్ సో నేను ఇందాక అన్నట్టు ఇది ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫిలిం అండి. సింపుల్ ఫిలిం, బట్ డెఫినెట్ గా మీ ఫేసెస్ మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ అయితే తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. February 6th ఈ ఫిలిం ని రిలీజ్ చేస్తున్నాము. ఐ హోప్ మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మా అందరిని బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ చాయ్వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశాము. ఇట్స్ నాట్ అ సెలబ్రేటరీ లౌడ్ సాంగ్ కాదు, ఇట్స్ అ రిలేటబుల్ సాంగ్. ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఫీల్ అయ్యే, ఒక ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యే ఒక సాంగ్ లాంటిది. సో ఇలాంటి సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడినందుకు కాలభైరవకి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అలాగే ఈ ఒక్క సాంగే కాకుండా ఈ సినిమాకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ గారి గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ ఈ పర్టికులర్ ఫిలిం లో అన్ని సాంగ్స్ కి లిరిక్స్ రాసిన సురేష్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. సో మా వేరే టెక్నీషియన్స్ అందరి గురించి, మా కాస్టింగ్ గ్రూప్ గురించి డీటెయిల్డ్ గా ముందు రాబోయే ఈవెంట్స్ లో నేను మాట్లాడతాను. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండ్ డైరెక్టర్ ప్రమోద్ హర్ష. ఇలాంటి కథను నమ్మినందుకు, దాన్ని నమ్మి దాంతో పాటు